కొత్త ఇల్లు అన్న 1-2 ఇయర్స్ కూడా అవ్వలేదు, అయినా సరే వర్షం పడినప్పుడు ఎక్కువగా చెమ్మ వస్తుంది. ఆ చెమ్మ తడి అనేది ఆరట్లేదన్న. పుట్టి పెయింటింగ్ అనే లక్షల్లో ఖర్చు పెట్టుకున్నాను, అయినా సరే మొత్తం గలీజ్గా కనిపిస్తుందన్న. దానికి సొల్యూషన్ ఏంటని ఎంతోమంది అడుగుతున్నారండి. సో దానికి సొల్యూషన్ ఏంటనేది ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. సో మిడిల్ క్లాస్ అనే వాళ్ళకి ఇల్లు అనేది ఒక డ్రీమ్ అండి. ఎప్పటి నుంచో సొంత ఇల్లు కట్టాలి అని చెప్పేసి ఎన్నో కలలుగానే రూపాయి కూడబెడతారు. ఆ కూడబెట్టిన దాంట్లో అటు ఇటుగా చాలక కొంచెం మెటీరియల్లో అదేవిధంగా కొన్ని వర్క్స్ దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో అలా ముఖ్యంగా మనం కాంప్రమైజ్ అవ్వకూడదు ఎక్కడంటే బ్రిక్స్ అండి. ఈ రెడ్ బ్రిక్స్ దగ్గర సో పెద్దగా వ్యత్యాసం కూడా ఉండదు, 2-3 వేలు డిఫరెన్స్లో ఉంటుంది ఒక లోడ్ అనేది. సో మంచి క్వాలిటీ అంటారు, తక్కువ రేట్ అంటారు, కానీ ఆ బ్రిక్స్ బాగోవండి. పొడిగా చూసినప్పుడు బాగానే ఉంటాయి అన్నమాట. సో పొడి ఇటుకలు మీకు చాలా గట్టిగా బాగున్నట్టు కనిపిస్తాయి, కానీ తడిపిన తర్వాత ఆ ఇటుక అసలు రూపం అనేది మీకు బయటపడుతుందండి. అంటే ఈ ఇటుక ఏదైతే ఉందో నానిన తర్వాత మనకి ముక్కలైపోవడం, నీరు ఎక్కువగా పేర్చడం, ఈ విధంగా జరుగుతుందన్నమాట. సో ఇలా ఉన్నదంటే మాత్రం మీకు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీకు సివిల్ స్ట్రక్చర్ ఎంత బాగుంటే మెయిన్ స్ట్రక్చర్ అంతా అంత బాగుంటుందండి. పుట్టి పెయింటింగ్, ఫాల్ సీలింగ్, కబోర్డ్స్ ఇవన్నీ మీరు తర్వాత అయినా చేయించుకోవచ్చు, కానీ క్వాలిటీగా సివిల్ వర్క్ అనేది జరగాలి. గోడలు కట్టడం, కాంక్రీట్ వేయడం, తగినంత ఐరన్, ఇదంతా కూడా. సో ఐరన్లో నెంబర్ 1 వైజాగ్ అంటాం, సిమెంట్లో అల్ట్రాటెక్, ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. బట్ ఇటుకల విషయంకి వచ్చేసరికల్లా ఏది మంచిదని మనం ఎలా గుర్తించాలి అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్న బ్రిక్స్ మా ఏరియాలో నెంబర్ 1 బ్రిక్స్ అండి, ఏబిఐ బ్రిక్స్. ఈ బ్రిక్ అయితే మేము 24 గంటలు నానబెట్టామన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బ్రిక్ అనేది 24 అవర్స్ నానబెట్టే ఉంచాము. సో అది ఫుల్గా పదునైన తర్వాత ఎంత వెయిట్ వచ్చిందనేది చెక్ చేద్దామండి. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇటుకల్లో మనం ఫుల్గా 24 గంటలు నానబెట్టిన తర్వాత దాని వెయిట్ అనేది 20% కన్నా ఎక్కువ రాకూడదండి, 20% కన్నా ఎక్కువ పెరగకూడదనమాట. సో అలా ఇది 24 గంటలు నానబెట్టిన తర్వాత ఎంత పెరిగిందో మనం ఇప్పుడు చెక్ చేద్దాము. సో 20% కన్నా ఎక్కువ పెరిగినట్లయితే నీరు ఎక్కువగా పీరుస్తుంది అనమాట. ఆ ఇటుక నీరు ఎక్కువగా పీర్చి తొందరగా అరమొక్కలు అయిపోవడం, అదేవిధంగా నీరు పీర్చిన నీరు ఇంకదనమాట, చెమ్మలా ఉండిపోద్ది అనమాట. సో ఆ విధంగా ఉన్నప్పుడు మనకి గోడల్లో చెమ్మ నిలబడిపోవడం ఈ విధంగా ఉంటుంది. సో అది ఇప్పుడు మనం నెంబర్ 1 బ్రిక్ అన్నాం కదా, అది ఒకసారి చెక్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, వెయిట్ మిషన్ అయితే ఆన్ చేశాను నేను. సో ముందుగా మనం పొడి ఇటుకైతే చెక్ చేద్దామండి. మిషన్ ఆడుతుంది కొంచెం. ఓకే, పర్ఫెక్ట్. ఇక్కడ మీరు చూసారు కదండి, 2316 గ్రాములు అయితే ఉంది ఈ ఇటుక వెయిట్ అనేది. సో ఇది మనం పొడి ఇటుక 24 గంటలు నానబెట్టిన తరువాత మనకి ఇటుక ఎంత వెయిట్ ఉందనేది చూద్దాం, ఓకేనా. సో ఇప్పుడు మనం తడి ఇటుకైతే చెక్ చేద్దాము. ఇక్కడ మీరు చూడొచ్చండి, 2700, సో ఒక్క నిమిషం క్యాలిక్యులేటర్ అటు ఇటు అవుతుంది, 2735 గ్రాములండి. అంటే మీకు ఇంకా 20% కూడా పెరగలేదన్నమాట. అంటే బాగా ఇటుకలు నానిపి 24 గంటల తరువాత వెయిట్ చెక్ చేసాం మనం. సో అది చూసారు కదా, 20% కన్నా వెయిట్ పెరగలేదు. కానీ కొన్ని మార్కెట్లో వచ్చే తక్కువ రేటుకి వచ్చే ఇటుకలు ఏంటంటే మీరు చూసుకోండి, 20% కన్నా నీరు ఎక్కువగా పీరుస్తుంది, వెయిట్ ఎక్కువగా ఉంటుంది, వెంటనే అరముక్కలు అయిపోతాయి అన్నమాట. సో ఆ విధంగా అవ్వకుండా క్వాలిటీ అనేది చెక్ చేసుకోవచ్చు మనం. బ్రిక్స్ అనేవి మీకు ఎంత నీరు ఎక్కువగా పీరిస్తే ఆ ఇటుకలు అంత క్వాలిటీ లెస్ అనుకోవచ్చు. ఎందుకంటే మీకు అందులో మట్టి శాతం కొంచెం ఎక్కువగా ఉండి, ఓక్ అనేది కొంచెం తక్కువ ఉండి, పదును అంటే చెమ్మ అనేది ఎక్కువగా తీసుకుంటుందండి. సో దానివల్ల ఏంటంటే మనకి తొందరగా ముక్కలు అయిపోతాయి, చెమ్మ ఎక్కువగా పీరుస్తుంది అనమాట. సో చాలామంది నన్ను అడిగారు బ్రిక్స్ ఎలా టెస్ట్ చేయాలని. బ్రిక్స్ టెస్ట్ చేయడం అయితే ఇలానేనండి. సో మీ ఏరియాలో ఏవి నెంబర్ 1 బ్రిక్సో ఒక లోడ్ కొనే ముందు ఎవరైనా కొనేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకొని ఒకసారి చూడండి, వాటర్ టెస్ట్ ఈ విధంగా 24 గంటలు చూసి బాగుంటే తీసుకోండి, ఓకేనా. సో బ్రిక్స్ అనేవి పొడిగా ఉన్నప్పుడు చాలా బాగుంటాయండి. 1000-2000 తక్కువ కదని తీసుకున్నారు అనుకోండి, అవి ఎక్కువగా అరబెడ్డలు అవ్వడం, చెమ్మ ఎక్కువగా పేర్చడం, తర్వాత మీరు నానా ఇబ్బందులు పడాలి. సో అవి ఇబ్బందులు ఏవి ఫేస్ చేయకుండా మీ ఏరియాలో నెంబర్ 1 బ్రిక్స్ ఏవో కనుక్కొని ఒక 1000-2000 ఎక్కువైనా సరే ఆ బ్రిక్సే తీసుకొని పని చేయించుకోండి. ఫ్యూచర్లో వచ్చే ఇబ్బందులు అయితే మీకు చాలా వరకు తగ్గుతాయండి, ఓకేనా. సో బ్రిక్స్ ఎలా టెస్ట్ చేయాలనేది తెలిసింది కదా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. జై హింద్.